హాయ్ ఫ్రెండ్స్, మనం చెప్పుకోబోయే ఈ మూవీలో ఒక మహిళ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కానీ ఆమె ఇంట్లో చూస్తే కట్టలు డబ్బులు ఉంటాయి. అయితే ఆమెకు ఎంత డబ్బు ఎలా వస్తుంది, ఈ డబ్బు వల్ల ఆమె ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక మధ్యతరగతి జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతూ ఉంటుంది. కానీ ఒకసారి ఆ మహిళా జీవితంలో అనుకోని సంఘటన జరుగుతుంది. అప్పటి నుంచి ఆమె జీవితమే మారిపోతుంది. అయితే ప్రమాదాలు కూడా అలాగే పెరుగుతాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని రకాల సినిమాలు చూసేస్తున్నారు. ఆ లిస్టులో ఖచ్చితంగా థ్రిల్లర్ మూవీస్ అయితే ఉంటుంది. ఆ థ్రిల్లర్స్ కూడా అలాంటివి అంటే కాదు, ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే కుతూహలం స్థాయిలో ఉంటుంది. అలాంటి థ్రిల్లర్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూసినా చూడకపోయినా మీకోసం మాత్రం ఒక క్రేజీ థ్రిల్లర్ సినిమా అయితే తీసుకొచ్చాం. ఈ సినిమా స్టార్ట్ చేస్తే ఎండ్ కోట్ పడే వరకు కూడా ఆపలేరు. అందులోనూ ఇది లేడీ ఓరియంటెడ్ చిత్రం కాడ మరొక వేసేస్తాం. మరి ఆ చిత్రం ఏది, ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది, ఈ సినిమా యొక్క కథ ఏంటి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ సినిమా యొక్క కథ విషయానికి వస్తే, ఈ సినిమా మన దేశానికి చెందిందే. బాలీవుడ్ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్స్లో ఈ మూవీ కూడా ఒకటి. ఇదంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఆమె బ్యాంక్ ఎంప్లాయ్ ఒక చిన్న అపార్ట్మెంట్లో తన కుటుంబంతో జీవిస్తూ ఉంటుంది. తనకు వచ్చే జీతంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఆమెకు వచ్చే జీతం ఆ కుటుంబ పోషణ కూడా సరిపోదు. అలాంటి సమయంలో ఆమె జీవితాన్ని మార్చే సంఘటన జరుగుతుంది. అయితే సంఘటన వల్ల తన జీవితం మాత్రమే కాదు, కుటుంబం కూడా ప్రమాదంలో పడుతుంది. అయితే అంత ప్రమాదకర సంఘటన ఏం జరుగుతుందంటే, ఆమె ఉండే బిల్డింగ్లో వాటర్ పైపుల్లో కట్టలు డబ్బులు పెడతారు. ఆ ఇంట్లో ఎప్పుడూ డ్రైనేజ్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అయితే ఓ రోజు ఆ డ్రైనేజీ పైపులో ఉన్న కట్టలు మన హీరోయిన్కి దొరుకుతాయి. వాటిని సైలెంట్గా తీసుకుని వాడుకుంటూ ఉంటుంది. అయితే సడన్గా నోట్లు రద్దు చేస్తారు. అక్కడి నుంచి అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి. అలాగే ఆమెకు దొరికిన డబ్బు వాళ్ళు కూడా కొందరు ఫాలో అవుతూ ఉంటారు. ఆ డబ్బు ఆమె జీవితాన్ని ఎలా మార్చింది, ఎన్ని కష్టాలు తెచ్చింది అనే విషయం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే కథ మొత్తం చెప్పేసాం అనుకోవద్దు. ఇప్పటి వరకు చెప్పింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. పైగా ఇందులో యానిమల్ మూవీ స్టార్ అయిన ఆరుష్ డిల్లర్గా చేసిన ఉపేంద్ర లియో కూడా ఉన్నారు. ఈ సినిమా పేరు చోకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటికే మీరు ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.